హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ డేంజరస్ యానిమల్స్. ఈ మూవీ 1 hour and 40 minutes తో ప్రైమ్ అండ్ లైన్స్ గేట్ లో స్ట్రీమ్ అవుతుంది గైస్. ఇంకా ఈ మూవీలో కిల్లింగ్ ఉంటుంది మామ, లిటరల్లీ బ్రోతల్ కిల్లింగ్ అనమాట. ఒకనొక సిచ్యువేషన్ లో నాకైతే గైస్ మార్కో మూవీ గుర్తొచ్చింది గైస్. అలా ఉందన్నమాట కిల్లింగ్ అయితే. బట్ స్టోరీ మాత్రం మార్కో మూవీలా ఉండదు గైస్, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. కొంచెం కాదు, చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా మూవీలో విలన్ కి అయితే జాలి, దయ, అనురాగం, ఆప్యాయత అయంటే ఏంటో కూడా తెలియదు గైస్. ఒక్కొక్కరిని అయితే వేసుకుంటా పోతాడు అంతే. నో ఫీలింగ్స్, ఓన్లీ కిల్లింగ్ అన్నట్టుంటుంది అనమాట. మన విలన్ బీచ్ లోకి తీసుకువెళ్లి షార్క్స్ చూపిస్తూ ఉంటాడు గైస్. ఒక రకంగా బీచ్ గైడ్ అనుకోవచ్చు. అయితే అలాగే ఒక జంటని తీసుకువెళ్తాడు గైస్ బీచ్ లో షార్క్స్ చూపిద్దామనేసి. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, అక్కడ స్టోరీ ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, చూడకూడదు. ఎందుకురా అంటే అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి గైస్, అవైతే కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. ఇంకా ఈ మూవీలో తీసుకున్న ప్లాట్ అయితే చాలా అంటే చాలా నార్మలే, కాకపోతే మూవీలో ఎగ్జిక్యూషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మూవీ స్టార్ట్ అవడం కూడా చాలా అంటే చాలా లేట్ గా స్టార్ట్ అవుతుంది గైస్. మీకు స్టార్టింగ్ లో అయితే కొంచెం లాగ్ అనిపిస్తుంది అనమాట. ఏంట్రా ఇంత లాగ్ ఏంట్రా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే బీచ్ లోకి వెళ్తారు అక్కడ ఒక ట్విస్ట్ వస్తుంది గైస్. ఆ ట్విస్ట్ నుంచి మీకు మూవీ చేంజ్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మూవీలో వీళ్ళు బీచ్ లోకి వెళ్ళాక గైస్ విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. ఐ థింక్ రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నట్టుంది, అందువల్ల అయితే చూడటానికి అయితే కొంచెం బాగున్నాయి విజువల్స్ అయితే. ఇంకా మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది గైస్, అమ్మాయి క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది. అమ్మాయి క్యారెక్టర్ మెయిన్ లీడ్ అనుకోండి గైస్. ఇంకా మూవీలో షార్కులు చూపించడం కానీ చాలా అంటే చాలా బాగా చూపిస్తారు గైస్. అక్కడ సీజీ గానీ విఎఫ్ఎక్స్ గానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే అన్ని బాగుంటాయి గైస్. నాకైతే ఎక్కడ డల్ అనిపించలేదు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే 1 time వాచబుల్ అనిపించింది గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5.